హాయ్, నా పేరు డాక్టర్ ఆరిఫ్, ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్సిఎస్, ఎస్బీఐ, యాక్సిస్, ఐడిఎఫ్సి. అయ్యో డాక్టర్ గారు, అవన్నీ డిగ్రీలు కావండి, బ్యాంకుల పేర్లు. వాటిలో అన్నింటిలోనే కదా మనకంతా అప్పులు ఉన్నాయి. థర్మామీటర్ ఇచ్చుకొని కొడితే డజన్ కుట్లు పడతాయి. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను టైలర్ని కాదు డాక్టర్ని. సారీ డాక్టర్ గారు, అలవాట్లో పొరపాటు అయింది. నీది కాదురా పొరపాటు, నాది. కుట్లేయడానికి పనికొస్తాం అని టైలర్ని తెచ్చుకొని కాంపౌండర్గా పెట్టుకున్నా చూడు, నాది తప్పు. సరే కానీ పేషెంట్స్ ఎవరు రాలేదా? రే రే రే, వంగిపోయిన పీవీసీ పైప్ లాగా ఉన్నావు. నువ్వు విశ్వా శంకరేంద్ర, ఎవరా నువ్వు? నా పేరు చిప్ప. ఎరి పప్ప అని పెట్టుకోవాల్సింది. అయినా నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ ఊరికే మైండ్ పోతుంది సార్. అప్పుడు ఆడవలసింది మీ అయ్యా, నువ్వు కాదు. అయినా నేను అడిగింది నీ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కాదురా ఎర్రి చిప్ప. ఇంతకు నీకేమైంది? బాగా అభినయం తెలిసింది సార్, బాగా. అరే సాయి రా, నేను టెస్టులు తీసుకెళ్ళు. ఇంకెందుకైనా డాక్టర్ గారు రిపోర్ట్స్. కాళ్ళు 95 సెంటీమీటర్ల, చేతులు 40 సెంటీమీటర్ల, నడుము 45 సెంటీమీటర్ల. అరే సాయి, ఏంట్రా ఇది? టెస్ట్ చేసిన రిపోర్ట్లు. నేను అడిగింది షుగరు, బీపీ, బ్లడ్ టెస్టులు రా, టైరాయిడ్ కొలతారు కాదు నీ అంకమ్మ. సరే సరే ఆగండి, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, వెళ్ళి చూసి వస్తా. అరే రే, నేను చెప్పింది రోగాల పేరు రా, మనుషుల పేరు కాదురా నీ అంకమ్మ. ఎనీ ప్రాబ్లం డాక్టర్? ఎస్, నేను అనుకున్నదే జరిగింది. డాక్టర్, నీకు పింక్ వైరస్ వచ్చింది. అదేంటి? అవును, ఎల్లో వైరస్, బ్లూ వైరస్, వైట్ వైరస్ ఉన్నప్పుడు పింక్ వైరస్ ఉండకూడదా? అయిపోయి ఏం చేయమంటావు డాక్టర్? రే సాయి, ఇదిగో దీంట్లో నీ యూరిన్, దీంట్లో నీ బ్లడ్ శాంపిల్ తీసుకొని రా. నేను ఇంట్లోనే కర్రీ పాయింట్కి వెళ్ళి రసము సాంబార్ టేస్ట్ అంటే ఈజీగా చెప్తున్నా డాక్టర్. అబ్బా, అమ్మో. అరే సాయి రా, ఇదిగో ఈ బ్లడ్ మన బ్లడ్ బ్యాంక్కి, యూరిన్ మన కుప్పటితోటి ఎరువుగా వేసి రాపో. ఏం డాక్టర్, టెస్ట్ కావా? అయితే దేనికైతే నీకెందుకురా, నీకేం కావాలి? ఆపరేషన్. అయితే వెల్లడి కాపో. రెడీ డాక్టర్. ఏంటి ఆపరేషన్ బాగా ప్రిపేర్ అయినట్టు? బాగా ప్రిపేర్ అయ్యా. మా డాక్టర్ గారు అయితే నైట్ అంతా ఆన్లైన్లో చూసి ఆపరేషన్ ఎలా చేయాలి ఫుల్గా ప్రిపేర్ అయ్యారు. ఆన్లైన్లోనా? రే సాయి రా, మన చుట్టాలు వచ్చారనుకుంటా, వెళ్ళి రిసీవ్ చేసుకొని రాపో. ఏం డాక్టర్ చుట్టా అంటున్నాడు? అంటే ఇది నా ఫస్ట్ ఆపరేషన్ కదా, చుట్టాలను పెరగటం అనువైతాన్ని పిలిచిన. ఫస్ట్ ఆపరేషన్ పోతున్నా. అరే ఆగా, ఫస్ట్ ఆపరేషన్ అయితే ఏంది, సెకండ్ ఆపరేషన్ నీకేం కావాలి? ఆపరేషన్ అయితే పెట్టిపోయి పనుకోపో. ఆరిఫ్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా పెద్ద, నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య కాస్త ఆయాసంగా ఉందిరా. ఆయాసం ఉందా? అయితే డాక్టర్ దగ్గర చూపించుకోపోయినవా? డాక్టర్ గారా? అరే వీడికి ఎలా తెలిసిపోయింది? బుద్ధుందా నీకు? పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతావా? ప్రాణాలు తీస్తా. దానికి నువ్వెందుకు పెద్ద, నేను ఉన్నా కదా ప్రాణాలు తీయడానికి. డాక్టర్ కొంచెం ఆపరేషన్ త్వరగా చేయరా. ఆగు, మా మామయ్యను వాళ్ళ పిల్లలు వస్తున్నారు, 2 నిమిషాలు ఆగు. అందరూ పెళ్లి ఫంక్షన్ డాక్టర్. అరే సాయి, కత్తులు తీసుకొని రాపో. వామ్మో, కత్తులేం డాక్టర్, పోయిదానికి ఆపరేషన్ చేద్దాం కదా. కట్ చేస్తే కట్ కావు కదరా, సరిగ్గా కూర్చో, పనుకో.
జై బజరంగబలి. అరవబాకు మా మామయ్య వస్తుంది. అసలుగా ఆయన మోడ్రన్. ఆపరేషన్ అయిందారా? అయింది పెద్ద మామయ్య. అరే అరే ఫైవ్ కిడ్నీలు ఉంటాయంట కదా, పిల్లలు చూస్తారండి ఒకసారి. ఓ సందే కదా, చూడండి మామయ్య, తీసుకోండి కిడ్నీలు. పిల్లలు మీరు కూడా చూడండి. ఆరిఫ్ ఆపరేషన్ అయిందరా? అయింది పెద్దనా. అయిందో లివర్ ఉంటుందంట కదా, పిల్లలు చూపిద్దాం ఒకసారి. ఓ సందే కదా, తీసుకోండి మామయ్య, తీసుకోండి లివర్. ఆఫీస్ అని చెప్పి నా బాయ్లను పాత్ర చేస్తున్నా కదా, మన వదిలేస్తే ఏ డాక్టర్ వెళ్ళి గుర్తు చేపిస్తుంటా. అరే వీడియోని పడిపోయిండు, ఒకసారి టెస్ట్ చేస్తే. Yes, he's finally dead. చేతితోనే కాళ్ళు విసిగాను, చేతితోనే పాడేమయ్యాలా, చేతితోనే కొరివి పెట్టాలా.